సీఎంని అలా ఎలా మాట్లాడారు? హాయ్ హలో, నేను మీ స్వప్న సుందరని. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి, నాకు అర్థం కావట్లేదు ఈ జనాల గురించి. మీరు తెలంగాణ వాళ్ళు కావచ్చు, న్యూస్ లో బస్ స్టాండ్ లో ఆడంటే ఆడ ఎవడో ఒకడు వచ్చి మైక్ లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీకు ఏం చేసింది, పవన్ కళ్యాణ్ సార్ ఏం చేశాడు, ఆయన ఏం చేశాడని సినిమా డైలాగులు చెప్పుకుంటా ఒరే తరా నరిక అనేసి రైతు వాళ్ళందరూ మాట్లాడడం నేను చూశానండి ఇన్స్టాగ్రామ్ లో. నాకు అర్థం కావట్లా, మీకు ఏ పని పాట ఉండదు, మీ ఫేమ్ కావాలనుకుంటే మీకు ఒక టార్గెట్ కావాలి. సో ఎవరు అది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని మాట్లాడేటప్పుడు మనకేం అర్హత ఉంది? అసలు వాళ్ళ ఇళ్లలో ఛాయల కాడ కన్నా మన ఇల్లు ఎంత సోమత ఉందా అండి? ఇప్పుడు ఇంట్లో నీ నాయన గురించి ఏదైనా మాట్లాడితే మా నాయన ఎట్లా నువ్వు మాట్లాడతావు, మా నాయన కాలు గోటి కూడా సరిపో, నీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది, పక్కింటో ఎదురింటారు మనమేం మాట్లాడుకున్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఆయన ఈ రోజు ఎన్ని అవసరం పడి చేస్తున్నాడో మీకు తెలుసా? నాకు కొన్ని తెలియదండి, నాకు తెలిసి కూడా కొన్ని వరకే, అందరికి అన్ని తెలియదండి. అక్కడ కూర్చొని స్థానంలో చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పనులు ఏమి ఉంటాయని. దయచేసి తెలంగాణ కావచ్చు, ఏ పనికి రానోడైనా సరే మీకు ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు హత్యలు చేసి చచ్చిపోతున్నారు, దాని గురించి ధర్నాలు చేయండి, వాటి గురించి ప్రభుత్వాన్ని అడగండి, అది కరెక్ట్ అంటారు. 24 పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒకవేళ పొరపాటు నిజంగా నేను చెప్తాను, రేపు ఎలక్షన్ లో ఆయనే కానీ సింగిల్ గా కానీ ఎన్నిక చేసి సీఎం గా నేను అనుకో, అప్పుడు మీరందరూ నోర్లని మూయాల్సి వస్తుంది. నేను ఎక్కువ బూతులు మాట్లాడతాను. దయచేసి పవన్ కళ్యాణ్ సార్ దయచేసి మాట్లాడండి.